హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అందులోనూ జీహెచ్ఎంసీ వాళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ జీహెచ్ఎంసీలో ఉంటున్న L2 లబ్ధిదారులకు అయితే ఫ్లాట్స్ అనేది ఎక్కడ కేటాయించబోతున్నారు అన్న విషయం తెలిసిందండి. దాని గురించి పూర్తి వివరాలు చెప్తాను. దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ జీహెచ్ఎంసీలో ఉంటున్న L2 లబ్ధిదారులు అంటే స్థలం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మల్లాపూర్లో కొంతమందికి, నిజాంపేటలో కొంతమందికి ఇవ్వబోతున్నారండి. అంతేకాదు రంగారెడ్డి వాళ్ళకు వచ్చేసరికి, ఇంకా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి వాళ్ళకు వచ్చేసరికి ఇక్కడ బాచారం అనేది ఏరియా ఒకటి ఉందండి. బాచారం దగ్గరలో కొన్ని వందల ఫ్లాట్స్ అయితే రెడీగా అవుతున్నాయి. ఆ ఫ్లాట్స్ అన్నీ రెడీ కాకున్నా కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అయితే చేయబోతున్నారు. రేపు ఏప్రిల్ నెలలో ఇది ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నారని తెలిసిందండి. ఒకవేళ ఇంటికి సంబంధించిన రిపేర్లు ఏమన్నా ఉంటే కనుక, ఇంకా అంటే ఏమన్నా కట్టించాల్సినవి ఉంటే కనుక వాటికి సంబంధించిన పేమెంట్లు కూడా ఆ లబ్ధిదారుడి ఖాతాలోకే వేస్తారంటండి. అంటే ఇలాగా బయట కాంట్రాక్టర్లకు ఇచ్చి దాన్ని సంవత్సరాల తరబడి చేయించే బదులు లబ్ధిదారుడికి ఫ్లాట్ కేటాయించిన తర్వాత లబ్ధిదారుడి ఖాతాలోనే డబ్బులు వేస్తే వాళ్ళే చక్కగా వాళ్ళ ఇల్లుని, సొంత ఇల్లుని వాళ్ళే బాగు చేయించుకుంటారన్న ఉద్దేశంతో మంత్రి పొంగులేటి గారు ఈ ప్రకటన అయితే చేశారండి. సో ముందు ఫ్లాట్స్ అనేవి పూర్తి కానీ కూడా పంపిణీ చేయబోతున్నారు. రేపు ఏప్రిల్ నెలలో ఈ ఫ్లాట్స్ అయితే ఎక్కడైతే కేటాయించబోతున్నారో దానికి సంబంధించిన వివరాల కోసం అధికారులు అయితే మీకు ఫోన్లు చేస్తారు తప్పకుండా. మరి గ్రీవెన్స్లో కంప్లైంట్లు ఇచ్చాము, మరి మా పరిస్థితి ఏంటి, మరి ఫోన్ నెంబర్లు తప్పు వచ్చినాయి, మరి మాకు ఎలా ఫోన్ చేస్తారు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారండి. ఈ గ్రీవెన్స్లో కంప్లైంట్లు ఇచ్చిన వారందరూ కూడా ఏం కంగారు పడకండి. లిస్టు రిలీజ్ చేయకముందుకే మీకు అనేది మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందంట. కంపల్సరిగా మీకు మాన్యువల్గా అయితే సర్వే చేయరంటండి. ఇది ఆన్లైన్ ద్వారానే సర్వే చేసి, మీరు ఇచ్చిన కంప్లైంట్ సర్వే చేసి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అప్డేట్ చేస్తారంటండి. ఇది ఆన్లైన్లోనే చేస్తారంట. ఇంతకుముందు సర్వేకి వస్తారు అని తెలిసింది, కానీ ఆన్లైన్ ద్వారానే చేస్తారంటండి. ఎందుకంటే ఎక్కువ సమయం లేకపోవడం వల్లనే. కాకపోతే మాన్యువల్గా సర్వే చేయాలంటే కనుక మళ్ళీ టైం పడుతుంది, కాబట్టి మీకైతే ఆన్లైన్ ద్వారానే సర్వే చేస్తారంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రేషన్ కార్డు లేదని చాలామంది బాధపడుతున్నారు కదండి. మరి మాకు ఇల్లు వస్తుందో రాదని భయపడుతున్నారు కదా చాలామంది. ఆన్లైన్లో మీకు రేషన్ కార్డు కనుక వచ్చినట్టు చూపిస్తే వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేస్తున్నారంట. ఈ గుడ్ న్యూస్ కూడా తెలిసిందండి. అంటే రేషన్ కార్డు శాంక్షన్ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తారంట. అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదండి, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు వచ్చినట్టు లిస్ట్లో కనుక చూపిస్తే వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ మొదటి విడతలోనే శాంక్షన్ చేస్తారంటండి. సో ఇదండి జీహెచ్ఎంసీ వాళ్ళకి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.